ముస్లిం తిరస్కారుల నిజభేదం. ముస్లిం సహోదరులారా, ముస్లిం అంతస్తు తిరస్కారి అంతస్తు కన్నా ఉన్నతమైందని, దేవుడు ముస్లిమంటే ఇష్టపడతాడని, తిరస్కారంటే ఇష్టపడడని, దైవ సన్నిధిలో ముస్లిం అనుగ్రహింపబడతాడని, క్రమానుగ్రహం తిరస్కారికి ప్రాప్తం కాదని, ఇంకా ముస్లిం స్వర్గానికి వెళ్లగా తిరస్కారి నరకానికి వెడతాడని ప్రతి ముస్లిం తనలో తాను భావించుకుంటాడు. మీరున్నూ తప్పక ఇలాగే భావిస్తారనుకుంటా. ముస్లిం తిరస్కారులలో ఇంత పెద్ద వ్యత్యాసం ఏ కారణాన సంభవిస్తుందో ఈ విషయం మీరిప్పుడు ఆలోచించాలని నా అభిలాష. తిరస్కారి కూడా ఆదం అలైహిస్సలాం సంతానమే, మీరున్నూ అంతే. మీలాంటి మానవుడే తిరస్కారి కూడాను. అతను కాళ్ళు చేతులు కళ్ళు చెవులు మీలాగే కలిగి ఉన్నాడు. అతను ఈ గాలిలోనే శ్వాసిస్తాడు, ఈ నీరే త్రాగుతాడు, ఈ భూమిపైనే నివసిస్తాడు, ఈ పంటలే భుజిస్తాడు, మీలానే జన్మిస్తాడు, మరి మీలానే మరణిస్తాడు. మిమ్మల్ని పుట్టించిన దేవుడే అతన్ని పుట్టించాడు. అయితే అతని అంతస్తు అధమంగానూ మీది ఉన్నతమైనదిగానూ ఎందుకు అయింది? మీకు స్వర్గం ప్రాప్తించడమెందుకు, మరతనికి నరకం లభించడం దేనికి? ఈ విషయం కాస్త ఆలోచింపదగినది. మీరు అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్ మరిలాంటి వేరే పేర్లతోనూ, వారు దీన్ దయాల్, గేండా సింగ్, రాబర్ట్సన్ లాంటి పేర్లతోనూ పిలువబడతారు. మీరు ఖత్నా, సున్నత్ చేయించుకోగా వారు చేయించుకోరు. మీరు మాంసాహారులు, వారు కారు. ఇలాంటి స్వల్ప కారణాల వల్లనే మనిషిలో ఇంత గొప్ప వ్యత్యాసం సంభవించదుగదా. సర్వమానవులను సృష్టించిన దైవం, అందరికీ పాలకుడు, పోషకుడైన దైవం ఇంతటి అల్ప స్వల్ప విషయాల ఆధారంగా తన సృష్టిలో భేదభావం కనబరచి ఒక వ్యక్తిని స్వర్గానికి, మరొకణ్ణి నరకానికి పంపేటంతటి క్రూరుడు కాదు కదా. అయితే ఈ ఉభయుల్లో నిజభేదమేమిటో ఆలోచించండి. దీనికి సమాధానం ఒక్కటే. ఇరువురిలో నిజభేదం ఇస్లాం విశ్వాసం, కుఫ్ర్ తిరస్కారం కారణంగానే కలుగుతుంది. ఇస్లాంనకు దేవుని విధేయత అని, కుఫ్రుకు దేవుని అవిధేయత అని భావం. ముస్లిం తిరస్కారి ఇద్దరూ మానవులే, దేవుని దాసులే. కాని ఒక వ్యక్తి తన ప్రభువును గుర్తించిన కారణాన శ్రేష్ఠుడవుతాడు. అతను దైవాజ్ఞల్ని పాటిస్తాడు. దేవుని అవిధేయత వల్ల కలిగే పర్యవసానానికి భయపడుతాడు. రెండవ వ్యక్తి తన యజమానిని గుర్తించకపోవడం చేత తన నిజ స్థానాన్ని కోల్పోతాడు. ఆయన విధేయతను పాటించడు. అందుకే ముస్లిం పట్ల దేవుడు తన ప్రసన్నత తెలుపుతాడు. తిరస్కారిని ఆగ్రహిస్తాడు. ముస్లింకు స్వర్గమిచ్చే వాగ్దానం చేశాడు. తిరస్కారిని నరకంలో పడవేస్తానని హెచ్చరించాడు. దీన్ని బట్టి ముస్లిం తిరస్కారులను వేరుపరిచే విషయాలు రెండే, ఒకటి జ్ఞానం, మరొకటి ఆచరణ అని తేలింది. అంటే ముందు ఇతను తన యజమాని ఎవరని, ఆయన ఆజ్ఞలేవని, ఆయన సమ్మతి పొందే ఆచరణ విధానమేదని, ఆయన ప్రసన్నుడయ్యే కార్యాలేవని, ఆయన ఆగ్రహించే పనులేవని తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్న తదుపరి మనిషి తానే తన యజమానికి బానిస అయిపోవాలి. యజమాని సమ్మతి ఏదో దానిపై నడుచుకోవాలి. తన స్వేచ్ఛను వదిలిపెట్టాలి. తన మనస్సు ఒక విషయాన్ని కోరినప్పుడు ప్రభువాజ్ఞ దానికి విరుద్ధంగా ఉంటే తన మనోవాంఛను వినకుండా ప్రభువాజ్ఞను పాటించాలి. ఒక పని తనకు మంచిదని తోచినా అది చెడ్డదని యజమాని అంటే దాన్ని చెడ్డదిగానే భావించాలి. మరొక కార్యం అతనికి చెడ్డదిగా గోచరించినా యజమాని అది మంచిదని అంటే దాన్ని మంచిదనే నమ్మాలి. ఒక కార్యంలో అతనికి నష్టం గోచరించినా ప్రభువాజ్ఞ దాన్ని చేయమంటే అందులో ధన ప్రాణ నష్టం ఎంత కనబడినా దాన్ని చేసి తీరాలి. మరొక పనిలో తనకు లాభం గోచరించినా దాన్ని చేయవద్దని యజమాని శాసించినప్పుడు సకల సౌభాగ్యాలు ఆ కార్యంలో లభించే సూచనలున్నప్పటికీ దాన్ని సుతరాము చేయకూడదు. జ్ఞానంతో పాటు ఈ ఆచరణ వల్లనే ఒక ముస్లిం అల్లాహ్ ప్రియ దాసుడవుతాడు. అల్లాహ్ కరుణ అతనిపై వర్షిస్తుంది. దేవుడు అతనికి గౌరవం ప్రసాదిస్తాడు. తిరస్కారికి ఈ జ్ఞానమందు జ్ఞానం లేకపోవడంచేత ఆచరణ కూడా తదనుగుణంగా ఉండదు. అందువల్ల అతను దేవుని పట్ల అవిధేయునిగా, అజ్ఞానిగా రూపొందుతాడు. అల్లాహ్ తన కరుణ నుంచి దూరం చేస్తాడతన్ని. ఇక మీరే న్యాయంగా ఆలోచించండి.
ఒక వ్యక్తి తన్ను తాను ముస్లిమని అంటూ తిరస్కారిలాగే అజ్ఞాని అయితే తిరస్కారిలా దేవునికి అవిధేయుడైతే కేవలం పేరు, వస్త్రాలు, అన్నపానాల వ్యత్యాసం వల్ల తిరస్కారి కంటే అతను ఏ విధంగా శ్రేష్ఠుడవుతాడు? ఏ కారణాన ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ దేవుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు? ఇస్లాం తండ్రి నుంచి కొడుకుకు, అతని నుంచి మనుమనికి తానే లభించడానికి, అది ఏదో వంశానికి, కుటుంబానికి లేక కులానికి పేరు కాదు కదా. ఒక బ్రాహ్మణుని కొడుకు ఎంత మూర్ఖుడైనా ఎంతటి దుష్ట క్రియలు చేసినా అతను ఉన్నతమైన వానిగానే ఎంచబడతాడు. కారణం, అతను బ్రాహ్మణుని ఇంట పుట్టాడు, ఉత్తమ జాతివాడు. కాని ఒక మాలవాని కొడుకు జ్ఞానము, సత్ప్రవర్తనలను బట్టి అన్ని విధాలా అతన్ని మించినవాడైనా అతనికన్నా నీచమైనవానిగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే మాలవాని ఇంట పుట్టాడు కాబట్టి క్షుద్రమైనవాడు. ఇస్లాంలో అలా కాదు. ఇక్కడైతే దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా ఆదేశించాడు. దేవుని గుర్తించి ఇతోధికంగా ఆయన ఆజ్ఞాపాలన చేసేవాడే దేవుని దృష్టిలో గౌరవనీయుడు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక విగ్రహారాధకుని ఇంట జన్మించారు. కాని వారు దేవుణ్ణి గుర్తించారు. ఆయన ఆజ్ఞాపాలన చేశారు. అందుకే ఆయన్ని దేవుడు యావత్ ప్రపంచానికి నాయకునిగా చేశాడు. హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కుమారుడు ఒక ప్రవక్త ఇంట పుట్టాడు. కాని దేవుణ్ణి గుర్తించలేదు. ఆయన ఆజ్ఞల్ని తిరస్కరించాడు. అందుకే అతని వంశాన్ని దేవుడు ఏమాత్రమూ లెక్కజేయలేదు. అతన్ని దైవం శిక్షించిన రీతిని బట్టి లోకానికి నేటికీ దాని ద్వారా గుణపాఠం కలుగుతుంది. కనుక ఒకటి మాత్రం బాగా అర్థం చేసుకోండి. మనిషిలో దేవుని వద్ద వ్యత్యాసమంటూ ఉంటే అది జ్ఞానము, ఆచరణలను బట్టి మాత్రమే ఉంటుంది. ఆయన్ని గుర్తించి ఆయన చూపెట్టిన సరళ మార్గాన్ని ఎరిగినవారు మరియు ఆయన ఆజ్ఞాపాలన చేసేవారికి మాత్రమే ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఆయన అనుగ్రహం ప్రాప్తమవుతుంది. కాని ఎవరిలో ఈ గుణవిశేషాలుండవో వారి పేర్లు అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్ అయినా లేక దీన్ దయాల్, గేండా సింగ్ అయినా దేవుని వద్ద వీరిద్దరిలో ఎలాంటి భేదభావం లేదు. వీరికి దేవుని అనుగ్రహంలో ఎలాంటి హక్కు ఉండదు. సహోదరులారా, మేము ముస్లింలమని చెప్పుకుంటారు మీరు. ముస్లింలపై దేవుని అనుగ్రహం ఉంటుందని మీ విశ్వాసం. కాని మీపై దేవుని అనుగ్రహం వర్షిస్తుందా? కాస్త కళ్ళు తెరచి చూడండి. పరలోకంలో సంభవించబోయేదంతా తరువాత ఎలాగూ చూసుకుంటారు. కాని ఈ లోకంలో మీ స్థితి ఏమిటో దానిపై ఒకసారి దృష్టి సారించండి. నేటికీ కోట్ల సంఖ్యలో ఉన్నారు మీరు ఈ దేశంలో. ఇంత పెద్ద సంఖ్య ఇస్లాం జీవము, విశ్వాస శక్తిని కలిగి ఉంటే మీరిక్కడ నిస్సహాయులుగా, విలువహీనులుగా ఉండేవారు కారు. దైవానికి తప్ప ఇతరుల ఎదుట ఒగ్గని మీ తల ఇలా మానవుల ముందు ఒగ్గి ఉండదు. ఒకరు వ్రేలెత్తి చూపలేని మీ గౌరవ మర్యాదలు నేడిలా మట్టిపాలయ్యేవి కావు. మూఢత్వం, దారిద్ర్యం, రుణబాధలు మిమ్మల్ని ఇలా నీడలా వెంటాడి ఉండేవి కావు. కాని వాస్తవంగా ఇవన్నీ మీలో ఉన్నాయి. ఆలోచించండి. ఇదేనా దైవానుగ్రహం? ఇది అనుగ్రహం కాదు, నిస్సందేహంగా ఆగ్రహమే. అయితే ఎంత వింత! ముస్లింలపై దేవుని ఆగ్రహం కూడానా? ముస్లిమై హీనదశకు దిగజారిపోవడమా? ముస్లిమై తోటి మానవులకు బానిస అవడం కూడా సాధ్యమా? ఒక వస్తువు ఒకే సమయంలో తెల్లదిగానూ నల్లదిగానూ కానంతటి అసంభవ విషయమిది. ముస్లిం దేవునికి ప్రియమైనవాడే అయితే దేవుని అభిమానానికి పాత్రుడైనవాడు అవమానము దుర్దశలకు ఎలా లోనవుతాడు? మీరు ఆయన పట్ల తమ విధిని గుర్తించి ఆయన ఆజ్ఞాపాలన చేస్తుంటే మీ విధేయతకు ప్రతిఫలంగా తనకు అవిధేయులైన వారిని మీపై పాలకులుగా చేసి మిమ్మల్ని శిక్షించడానికి మీ దేవుడేమైన క్రూరుడా? దైవం క్షమించుగాక, దేవుడు క్రూరుడు కాడని మీ విశ్వాసమైతే దేవుని విధేయతకు ప్రతిఫలం ఈ హీన దశ రూపంలో దొరకజాలదని మీరు గాఢంగా నమ్మితే ముస్లింలమని మీరు చేసే వాదంలో ఏదో లోపముందని ఒప్పుకుని తీరవలసిందే. ప్రభుత్వ పట్టికల్లో మాత్రం ముస్లింలని మీ పేరే సరిగానే వ్రాయబడి ఉంది. కాని దేవుని సన్నిధిలో ఇతర ప్రభుత్వపు జాబితాల నిర్ధారణపై తీర్పు జరగదు.
తన జాబితా వేరే పొందుపరిచి ఉంటాడు దేవుడు, అక్కడ అన్వేషించండి. మీ పేరు విధేయుల్లో ఉందో లేక అవిధేయుల్లో వ్రాయబడి ఉందో? దేవుడు మీ వద్దకు గ్రంథం పంపాడు, ఎందుకు? మీరు దాన్ని పఠించి తమ ప్రభువును గుర్తించాలని, ఆయన విధేయతా విధానాన్ని తెలుసుకోవాలని. అయితే ఆ గ్రంథంలో ఏముందో మీరేనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా? తన ప్రవక్తను మీ వద్దకు పంపాడు. దేవుడు దేనికి? ముస్లిమయ్యే పద్ధతి మీకు నేర్పడానికి. ఆ ప్రవక్త ఇచ్చిన శిక్షణ ఏమిటో తెలుసుకునేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇహ పరలోకాలలో గౌరవం, ఔన్నత్యం పొందే మార్గం చూపెట్టాడు దేవుడు. మీరా మార్గాన్ని అనుసరిస్తున్నారా? ఇహ పరలోకాలలో మనిషి పతనానికి, అవమానాలకు గురి అయ్యే పనులేవో దేవుడు తరచి తెలిపాడు. ఇలాంటి పనుల నుంచి దూరంగా ఉంటున్నారా మీరు? ఈ ప్రశ్నలకు మీ సమాధానాలేమిటి? దేవుడు గ్రంథము, ఆయన ప్రవక్త జీవితం ద్వారా జ్ఞానాన్ని పొందను లేదు. మరి ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించనూ లేదని మీరే అంగీకరిస్తే ఇక ముస్లిములెప్పుడయ్యారు మీరు? దాని ప్రతిఫలం మీకు ఎలా లభిస్తుంది? మీరెలాంటి ముస్లిములో అలాంటి ప్రతిఫలం మీకు లభిస్తూనే ఉంది. అలాంటి ప్రతిఫలమే పరలోకంలోనూ మీరు వీక్షించగలరు. నేనింతకు ముందే వివరించాను, ముస్లిం తిరస్కారిలో జ్ఞానము, ఆచరణ తప్ప మరో భేదం లేదు. ఒక తిరస్కారికి తెలిసినంతే ముస్లిం వ్యక్తికి కూడా తెలిసి ఉన్నప్పుడు తాను ముస్లింనని అతను చాటుకుంటే అతని మాట శుద్ధ అబద్ధం. తిరస్కారి పవిత్ర ఖురాన్ని పఠించడు, అందులో ఏమని వ్రాయబడి ఉందో ఎరుగడు. ఒక ముస్లిం పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటే అతను ముస్లిమని పిలవబడటం దేనికి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధన ఏమిటి? దేవుణ్ణి చేరే సరళ మార్గం ఆయన చూపినదేదో ఒక తిరస్కారి ఎరుగడు. ముస్లిం కూడా ఇలాగే తెలియకుండా ఉంటే అతను ముస్లిం ఎలా అయ్యాడు? దేవుని ఇష్టానుసారంగా జీవించక తన ఇష్టానుసారంగా నడుచుకుంటాడు తిరస్కారి. ఇతనిలాగే స్వేచ్ఛావిహారుడు, స్వతంత్రుడు, సొంత ఆలోచన, సొంత అభిప్రాయాలపై నడిచేవాడు. దేవునితో ప్రమేయం లేకుండా తన కాంక్షలకు దాసుడు అయిన ఒక వ్యక్తికి తన్ను తాను ముస్లిం, దేవుని విధేయుడు అని చెప్పుకునే అధికారం ఎక్కడిది? తిరస్కారి హలాల్, ధర్మమైన, హరాం, అధర్మమైన వాటిలో గల తారతమ్యాన్ని పాటించడు. ఏ కార్యంలో తనకు లాభమూ లేక సంతోషమూ, ఆస్వాదన లభిస్తాయో దాన్ని అనుసరిస్తాడు. అది ధర్మ సమ్మతమైనదైనా అధర్మమైనదైనా అతనికి ఒక్కటే. ఒక ముస్లిం ప్రవర్తన స్వభావాలు ఇలాంటివే అయితే ఇతనిలోనూ మరొక తిరస్కారిలోనూ గల భేదమేమిటి? మొత్తం మీద తిరస్కారిలాగే ఒక ముస్లిం కూడా ఇస్లాం శిక్షణల ఎడల గ్రుడ్డివానిగా ప్రవర్తిస్తే తిరస్కారి చేసే కార్యాలే ముస్లిం సైతం చేస్తే ఇతనికి తిరస్కారి కంటే అధికమైన స్థానం ఎందుకు లభించాలి? ఇతని అంత్య పరిణామం తిరస్కారిలా ఎందుకు కాకూడదు? మనమందరమూ ప్రశాంత హృదయంతో యోచింపదగ్గ విషయమిది. ప్రియ సోదరులారా, ముస్లిములను నేను తిరస్కారులుగా చేసివేస్తున్నానని అనుకోబోయేరు. దైవం రక్షించుగాక. కాదు, నా ఉద్దేశ్యం అది కాదు. చెప్పొచ్చేదేమిటంటే, మనం దేవుని అనుగ్రహానికి ఎందుకు దూరమయ్యాము? అన్ని దిశల నుంచి మనపై కష్టాలెందుకు ఆసన్నమవుతున్నాయి? దేవుని అవిధేయులైన తిరస్కారులు అని మనం చెప్పుకునేవారే మనపై సర్వత్రా సర్వాధికారులుగా ఉండగా దైవ విధేయులమని దావా చేసుకునే మనం అన్ని చోట్ల వారికి లొంగి ఉన్నామెందుకు? ఈ విషయాలపై నేను స్వయంగా ఆలోచిస్తూ ఉంటాను. మనలోని ప్రతి వ్యక్తి ఆలోచించాలని అభిలాషిస్తున్నాను. వీటి కారణాలపై నేనెంతగా ఆలోచించానో అంతగానే మనలోనూ తిరస్కారులలోనూ కేవలం పేరొక్కటే వ్యత్యాసంగా ఉండిపోయిందన్న విషయంపై అతి గాఢంగా విశ్వాసం కుదిరిపోతూ ఉంది. కాకపోతే ఏమిటి? దేవుని పట్ల అశ్రద్ధ, అజాగ్రత్త, నిర్భయం, అవిధేయతలలో మనం వారిని ఏమాత్రమూ తీసిపోలేదు. ఏదో కాస్త వ్యత్యాసం మనకు వారికి ఉంది. కాని దానివల్ల సత్ఫలితానికి అర్హులం కాము. శిక్షాపాత్రులమే అవుతాము. ఎందుకంటే పవిత్ర ఖురాన్ దైవ గ్రంథమని తెలిసి ఉన్నప్పటికీ తిరస్కారి దాని ఎడల ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మనమూ వ్యవహరిస్తున్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
దైవ ప్రవక్తని మనకు తెలిసినప్పటికీ ఆయన అనుకరణ నుంచి తిరస్కారిలాగే పలాయనమవుతుంటాము. అబద్ధమాడే వానిపై దేవుని అభిశాపముందని, లంచం ఇచ్చేవానికి పుచ్చుకునేవారికి దేవుడు నరకం నిశ్చయమన్నాడని, వడ్డీ తినేవారిని తినిపించేవానిని అత్యంత నీచమైన దోషులుగా నిర్ణయించాడని, చాడీలను, తోటి సోదరుని దేహ మాంసాన్ని భుజించడంతో సమానం అన్నాడని, అశ్లీలతకు, నిర్లగ్నతకు, దుష్టక్రియలకు కఠిన శిక్షల హెచ్చరిక దేవుడు చేసి ఉన్నాడని మనందరికీ తెలిసిన విషయమే. కాని తిరస్కారులలానే, అవిశ్వాసులలానే ఈ కార్యాలన్నీ స్వేచ్ఛగా మనం చేస్తుంటాము. అంటే మనకు దైవ భీతి లేదన్నమాట. ఈ కారణంగానే తిరస్కారుల సమక్షంలో మనం ఏ కొద్దో గొప్పో ముస్లిములైనట్లు కనిపించి నందుకు ఇవ్వబడుతూ ఉన్నది పారితోషికం కాదు, శిక్ష. ఇలా మనపై తిరస్కారులు పాలకులవడం, సర్వత్రా మనం పరాజయము పరాభవము పొందడం, ఇవన్నీ ఇస్లాం లాంటి మహాప్రసాదం మనకు లభించగా దాన్ని మనం అనుసరించకుండా చేసిన అపరాధానికి శిక్షలే. మిత్రులారా, నేటి ప్రసంగంలో చెప్పినదంతా మిమ్మల్ని నిందించడానికి కాదు. నేను నిందించడానికి బయల్దేరలేదు. కోల్పోయిన దాన్ని తిరిగి పొందే ఆలోచన చేయాలన్నదే నా ఉద్దేశ్యం. కోల్పోయిన వస్తువేదో, అది ఎంత విలువైనదో మనిషికి తెలిసినప్పుడే దాన్ని తిరిగి పొందే చింత కలుగుతుంది. అందుకే మిమ్మల్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నాను. మీ వద్ద ఉండిన వస్తువు వాస్తవంగా అమూల్యమైనదే అని గుర్తించారంటే దాన్ని తిరిగి పొందే యోచన చేస్తారు. ముస్లిమవడానికి ఒక ముస్లింకు అత్యావశ్యమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇస్లాంను గురించిన జ్ఞానమేనని గత ప్రసంగంలో వివరించి ఉన్నాను. ఖురాన్ శిక్షణలేమిటి? దివ్య ప్రవక్త ఆచరణ విధానాలేమిటి? ఇస్లాం, కుఫ్ర్ మధ్య ఏ విషయాల వల్ల నిజభేదం కలుగుతుంది అనే విషయాలు ప్రతి ముస్లిం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి ముస్లిమవజాలడు. కాని ఎంత శోచనీయం! ఈ జ్ఞానాన్ని పొందే ఆలోచనే చేయరు మీరు. ఎంత గొప్ప ప్రసాదానుగ్రహాన్ని కోల్పోయారో మీకింకా సరిగా అవగాహన కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సోదరులారా, పసివాడు ఏడ్చి అడగనంతవరకు తల్లి పాలివ్వదు. దాహమవుతే దప్పికగొన్నవాడు స్వయంగా నీళ్లకే అన్వేషిస్తాడు. దేవుడు అతని కోసం నీళ్లు ఉద్భవింపచేస్తాడు. మీకు స్వయంగా దప్పికలేనప్పుడు నీటితో నిండిన బావి ఎదురైనా అనర్థకం. దీన్, సన్మార్గ శిక్షణను తెలుసుకోకపోవడం వల్ల మీకెంతటి నష్టం చేకూరుతుందో మీరే స్వయంగా గ్రహించాలి. దైవ గ్రంథం మీ వద్ద ఉంది. కాని అందులో వ్రాయబడి ఉన్నదేదో మీకే తెలియదు. ఇంతకన్నా నష్టదాయకమైన విషయం వేరొకటి ఏముంది? మీరు నమాజ్, ప్రార్థన చేస్తారు. కాని నమాజ్లో తమ దేవుని సన్నిధిలో ఏమని వేడుకుంటారో మీకే తెలియదు. ఇంతకంటే గొప్ప నష్టమేముంది? ఇస్లాం మీరు ఏ కలిమా, సద్వచనం పఠించి ప్రవేశిస్తారో దాని భావమైనా మీకు తెలియదు. ఈ కలిమాను పఠించగానే మీపై ఎలాంటి బాధ్యతలు తారసిల్లుతాయో మీరెరుగరు. ఇంతకంటే అధికమైన నష్టం ఒక ముస్లింకు వేరొకటి కాగలదా? పొలాలు ఎండిపోతే కలిగే నష్టం మీకు తెలుసు. జీవనోపాధి దొరకకపోతే కలిగే నష్టం మీకు తెలుసు. మీ సంపద కోల్పోతే కలిగే నష్టం మీకు తెలుసు. కాని ఇస్లాం శిక్షణలను ఎరుగకపోతే కలిగే నష్టం మీకు తెలీదు. ఆ నష్టం అనుభూతి మీకు కలిగినప్పుడు మీరే స్వయంగా వచ్చి, అయ్యో, మమ్మల్ని ఈ నష్టాన్నించి ఎవరైనా రక్షిస్తే బాగుండునని కోరుతారు. మరి మీరే స్వయంగా కోరినప్పుడు ఇన్షా అల్లాహ్, దైవం తలిస్తే మిమ్మల్ని ఈ నష్టాన్నించి రక్షించే ఏర్పాటు కూడా జరుగుతుంది.